హాయ్ వ్యూవర్స్. సో నా పేరు అన్సర్. ఈరోజు నేను ఒక అప్గ్రేడ్ విక్టిమ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇలాంటి విక్టిమ్ స్టోరీస్ డైలీ ఒకటి నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్గ్రేడ్ అనే కంపెనీ ఆల్రెడీ హైదరాబాద్లో 700 మంది స్టూడెంట్లను మోసం చేసింది. సో ఇది ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. దీని గురించి నేను ఇంకా డైలీ ఒక వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓన్లీ ఐటీ కోర్సెస్ మాత్రమే కాదు, అబ్రాడ్ వెళ్ళే కోర్సెస్ ఎన్రోల్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది మోసపోయారు. వాళ్ళలో నేను ఒకడిని. మా బ్యాచ్లో మొత్తం 19 మంది ఉంటే 19 మందిలో ఒక్కరికి వీసా మాత్రమే వచ్చింది, యుఎస్ వీసా, స్టూడెంట్ వీసా. ఇంకా మిగతా 18 మందికి ఎట్లాంటి వీసా రాలేదు. ఇంకొక స్టూడెంట్కి జర్మనీకి వీసా వచ్చింది. సో అతను కాంప్రమైజ్ అయ్యి అప్గ్రేడ్ వాళ్ళతో 4 లక్షలు కట్టిన తర్వాత అతను 4 లక్షలు వదిలేసుకొని జర్మనీకి వెళ్ళాడు. సో ఇది అప్గ్రేడ్ స్టూడెంట్ల పరిస్థితి. సో ఇప్పుడు ఈ స్టోరీలో, ఈ వీడియోలో ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇతని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇతను వచ్చేసి కార్తికేయన్. సో ఇతను ఒక సర్టిఫికేట్ కోర్స్లో ఎన్రోల్ అయ్యాడు. ఆ సర్టిఫికేట్ కోర్స్ ఏంటంటే జనరేటివ్ ఏఐ ఫౌండేషన్. ఇక్కడ చూడండి, ఎన్రోల్ ఫర్ అ జనరేటివ్ ఏఐ ఫౌండేషన్, బట్ ఐ డోంట్ సీ ఇట్ అండర్ మై కోర్సెస్. సెంట్ ఈమెయిల్స్ టు అడ్మిషన్స్ సపోర్ట్ and the tech support teams and shared my number, but I still have not received a resolution. Wanted to finish this course over this weekend, but it messed up now. సో తర్వాత ఇప్పుడు రాసాడు ఈయన 6:48 AM July 6th. మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టాడు ఇప్పుడు అదే రోజు సాయంత్రం, నిన్న సాయంత్రం. ఓన్లీ ఈమెయిల్స్, నో రిజల్యూషన్. ఐ స్టిల్ డోంట్ సీ ద కోర్స్ ఇన్ మై లాగిన్. బెటర్ రీఫండ్ ద మనీ. తర్వాత ఏం చేశాడు, ఇంకొక స్క్రీన్ షాట్ పెట్టాడు. ఇది ఎప్పుడు పెట్టాడు, 4:53 PMకి పెట్టాడు, నిన్న సాయంత్రం. సో ఈ ట్వీట్ తర్వాత ఈ స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. సో ఇక్కడ చూడండి, యూ ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ కోర్సెస్. యూ కెన్ వ్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ కోర్సెస్ ఫ్రమ్ ది లింక్ బిలో. ఇతను ఈ కోర్స్కి పేమెంట్ ఎంత, 499 రూపీస్. 499 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ ఇతను కనబడుతుంది. పేమెంట్ చేసిన తర్వాత కూడా కోర్స్కి చేసిన పేమెంట్ చేసిన తర్వాత కూడా ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తే వీళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఇట్లా స్టూడెంట్స్ని సతాయిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ జనరేటివ్ ఏఐ సర్టిఫికేట్ కోర్సులో ఇతను ఒక్కడే కాడు విక్టిమ్, ఇంకా చాలామంది ఉన్నారు. నా ట్విట్టర్ ప్రొఫైల్ చూస్తే కనుక మీకు ఇంకా డీటెయిల్గా చాలామంది విక్టిమ్స్ స్టోరీస్ కనపడతాయి. సో ఇది పరిస్థితి. సో మళ్ళీ ఏం పెట్టాడు ట్వీట్, ఇది నిన్న పెట్టాడు సాయంత్రం, నిన్న రాత్రి 8 PMకి పెట్టాడు, 8:16 PM. హోప్ దే రియల్లీ రిజాల్వ్ దిస్ ఇష్యూస్. ఇఫ్ నాట్, జస్ట్ రీఫండ్ అండ్ గెట్ ఓవర్ విత్ దిస్. సో ఇది పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టాడు ఈరోజు ఉదయం 7:30కు పెట్టాడు, 7:37. సో ఏం పెట్టాడు, హియర్ ఈస్ అ స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వై ఈజ్ యువర్ ఐటీ టీమ్ నాట్ ఏబుల్ టు రిజాల్వ్ దిస్? ఇట్స్ బీన్ 3 days and they don't even try to understand the issue and simply forward me the same solution over and over again. Just refund the money. అంటే తను 3 days నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. అంటే ఖచ్చితంగా 5th జనవరి లేదా 5th జూలై లేదా 4th జూలైకి తను ఎన్రోల్ అయినట్లు ఉన్నాడు. 499 రూపీస్ కోర్స్కే ఇలాగుంటే 4 లక్షలు పే చేసిన నాలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోగలరు. సో ఇక్కడ చూడండి, ఫుల్ వీడియో ప్లే చేస్తాను. సో ఇది ఇతను స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపించాడు. వాయిస్ ఏం లేదు, కానీ ఇది పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఏం చూపించాలి, కోర్స్కి చూపించాలి, కోర్స్ డీటెయిల్స్ చూపించాలి. ఏ కోర్సులో ఎన్రోల్ అయ్యాడో ఆ కోర్స్ లింక్ ఇక్కడ కనపడాలి, ఇతని డాష్బోర్డ్లో, స్టూడెంట్ డాష్బోర్డ్లో కనిపించాలి. కానీ ఏమవుతుందో చూడండి, థ్యాంక్ యూ కార్తికేయన్ SM, ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్. ఇక్కడ ఏమొచ్చింది, కోర్స్ చూపిస్తుంది కదా, ఇక్కడ చూపిస్తుంది జనరేటివ్ ఏఐ ఫౌండేషన్ సర్టిఫికేట్, అప్గ్రేడ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. గెట్ ఎ స్నేక్ పీక్ ఆఫ్ అవర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, స్టార్ట్ లెర్నింగ్. ఎంత పే చేశాడు, 499 పే చేశాడు, ప్రీవియస్ పేమెంట్స్. సో మొత్తం ఫస్ట్ ఇతను ఫ్రెష్ లెర్నర్ కాబట్టి 499 ఎన్రోల్ చేసుకున్నాడు ఫస్ట్ టైం ఎన్రోల్ చేసుకుంటేనే పరిస్థితి ఇది. సో ఇది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది వస్తుంది అనమాట. యూ ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ కోర్సెస్. యూ కెన్ వ్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ కోర్సెస్ ఫ్రమ్ ది లింక్ బిలో. ఇదనమాట. కోర్స్ కాస్ట్ ఎంత, 499 రూపీస్. ఇలా యాడ్స్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద యాడ్స్ క్రియేట్ చేస్తారు. యాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కోర్స్కి ఎన్రోల్ అయితే పేమెంట్ చేసిన తర్వాత పరిస్థితి ఇది. ఇదే కాదు, ఈ జనరేటివ్ ఏఐ ఫౌండేషన్ సర్టిఫికేట్కి రీసెంట్గా లాంచ్ చేస్తారు. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన లెర్నర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఐడీస్, ఒకటే సర్టిఫికేట్ ఐడి దాదాపు 30 స్టూడెంట్లకు ఇచ్చారు. అది నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను, అది మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇది పరిస్థితి. సో దీని తర్వాత ఏదైనా పెట్టాడు మళ్ళీ, ఇఫ్ దిస్ ఈజ్ హౌ యువర్ సపోర్ట్ ఐ విల్ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ ఎన్రోలింగ్ ఇన్ ది ఎక్స్పెన్సివ్ కోర్సెస్ యువర్ సేల్స్ టీమ్ హ్యాస్ బీన్ పిచింగ్ విత్ మీ. సర్టిఫికేట్ కోర్స్కి ఇలా ఉంటే, చిన్న చిన్న కోర్స్కి ఇలా ఉంటే ఇంకా వేరే ఎక్స్పెన్సివ్ కోర్సెస్కి నాకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు మీరు? మీ అడ్మిషన్ కౌన్సిలర్స్ పిచ్చింగ్ చేసే కోర్సెస్కి నాకు ఎట్లా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుందని ఇతను అంటా ఉన్నాడు. సో ఇది పరిస్థితి. అప్గ్రేడ్ కోర్స్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నేను ఒక పిటిషన్లో చూపించాను. సో ఇది పరిస్థితి. సో ఈ పిటిషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 262 మంది ఈ పిటిషన్ని సైన్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చారు. సో మీరు కూడా ఈ పిటిషన్ని సైన్ చేసి ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి చేరే విధంగా మనం దీన్ని తీసుకెళ్ళాలి. సో ఇక్కడ కంప్లీట్ ఇష్యూ గురించి నేను ఇక్కడ డిస్కషన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదండి హైదరాబాద్లో జరిగిన ప్రీవియస్ స్కామ్. ఇది ఎప్పుడు 2023లో జరిగింది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ఆర్టికల్. నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ మాత్రమే షేర్ చేశాను, పూర్తి ఆర్టికల్ నేను షేర్ చేయకూడదు. సో ఇక్కడ నేను లింక్ కూడా ఇస్తాను, ఇక ఈ లింక్లో మీరు వెళ్ళి ఆ ఆర్టికల్ పూర్తిగా చదవచ్చు. సో ఇది కూడా అదే సేమ్ స్కామ్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్. సో ఇది కూడా సేమ్ అదే 2023లో జరిగింది. సో ఈ మూడు అదే స్కామ్కి, ఒకటే స్కామ్కి హైదరాబాద్లో జరిగిన స్కామ్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్. ఇది వచ్చేసి రీఫండ్ పాలసీ గురించి. ఇది పోస్ట్ చేసిన తర్వాత, ఇది ఏప్రిల్లో పోస్ట్ చేశారు, ఇది ఏప్రిల్లో బయటపడింది. ఇది బయటపడిన తర్వాత నవంబర్ 2023లో సల్మాన్ అనే ఒక ఆయన, ఎకనామిక్ టైమ్స్లో జర్నలిస్ట్గా పనిచేసే సల్మాన్ అనే ఆయన ఈ రీఫండ్ పాలసీ గురించి ఇంకొక న్యూస్ ఆర్టికల్ పోస్ట్ చేశాడు ఈయన. సో రీఫండ్ పాలసీలోనే చాలా వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ టర్మ్స్ వీళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు. అంటే వీళ్ళకు ఫేవర్గా మాత్రమే ఉంటుంది ఈ రీఫండ్ పాలసీ. సో దీని గురించి కూడా నేను ఇక్కడ డిస్కషన్ చేశాను. సో ఈ పిటిషన్ని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ నేను యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టుకి ఈ పిటిషన్ని పంపించాలనుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్, ఈయన ఈ వెబ్సైట్లో యాక్టివ్గా ఉన్నాడు. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ఇంకొచ్చేసి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి కూడా నేను ఇది పంపించాలనుకున్నాను. చాలామంది సైన్ చేస్తే మనం ఎంత తొందరగా అంటే అంత తొందరగా దీన్ని పరిష్కరించగలుగుతాం. ఎందుకంటే 4 లక్షలే కాదు, డబ్బు ఎవరికైనా మనలాంటి మధ్యతరగతి కుటుంబీలకు చాలా ప్రధానం. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ కంపెనీస్ ఇట్లాంటి స్కామ్స్ చేస్తే ఇంకా చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదువుకోవాలి, ఎందుకు డబ్బు నష్టపోవాలి, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? సో దీన్ని చాలామందికి షేర్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో కంటిన్యూగా చూడండి, ఇంకా చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.